ఫ్రెండ్స్ ఈరోజు ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఏ ఆన్లైన్ గేమ్ లో అయినా రియల్ మనీని పెట్టాడితే అది వచ్చి ఆన్లైన్ గేమింగ్ అథారిటీ వాళ్ళకి తెలిసే ఇంక నుంచి ఆ గేమ్ ని ఈ స్పోర్ట్స్ గా అయితే కన్సిడర్ చేయరనమాట. ఫ్రెండ్స్ సెకండ్ న్యూస్ వచ్చేసరికి సామ్సంగ్ లో అయితే ఏఐ అనేబుల్డ్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే వచ్చిందన్నమాట. దీని వల్ల ఏమవుతుందంటే మీ మొబైల్ లో ఉన్న బ్యాటరీకి లైఫ్ స్పాన్, ఎనర్జీ యూసేజ్ అండ్ దాని హెల్త్ అనేది అయితే 10% వరకు అయితే ఎక్స్టెండ్ అవుతాయి అనమాట. అండ్ దీని వల్ల మీ బ్యాటరీ కూడా భిన్న డ్రైన్ అవ్వదు. ఫ్రెండ్స్ థర్డ్ న్యూస్ అయితే ఇస్రో వాళ్ళు చంద్రయాన్ 4 ని అయితే లాంచ్ చేయడానికి ఆ మిషన్ ని రెడీ చేస్తున్నారు అనమాట. అండ్ దీని వల్ల ఏమవుతుందంటే ఈసారి జస్ట్ లాంచ్ అయ్యి ల్యాండ్ అవడమే కాకుండా అక్కడ ఉన్న సాయిల్ అండ్ రాక్ శాంపుల్స్ అయితే భూమి మీదకి అయితే తీసుకొని వస్తుంది అనమాట. అండ్ లాంచింగ్ ఆఫ్ రాకెట్స్ అయితే 2 phases లో ప్లాన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఫోర్త్ న్యూస్ వచ్చేసరికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చేసిన కొత్త రీసెర్చ్ లో ఏం తెలిసిందంటే యూజర్ ఏఐ టూల్ ని వాడేటప్పుడు అది తప్పైనా సరే అది అనేసి అయితే ఆ ఏఐ టూల్ అయితే చెప్తుంది అనమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే యూజర్స్ అనే వాళ్ళు మిస్గైడ్ అవుతున్నారు. సో ఇక్కడ నుంచి మీరు వాడేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని వాడండి అండ్ ఫ్యాక్ట్ చెకింగ్ అయితే కంపల్సరీగా చేసుకోండి. అండ్ ఫిఫ్త్ న్యూస్ కి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆర్ ఎల్స్ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. అండ్ ఈ సర్క్యూట్ 360 ఎపిసోడ్ నెంబర్ 9. ఫిఫ్త్ న్యూస్ వచ్చేసరికి ఒడిశాలో అయితే 1948 crores ఇన్వెస్ట్మెంట్ అయితే జరిగింది అనమాట. ఇది వచ్చి 3D గ్లాస్ కింగ్ కంపెనీ వాళ్ళు అయితే చేశారు వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం. అండ్ ఈరోజు అయితే ఫౌండేషన్ వేశారనమాట. అండ్ ఇది వచ్చి 2028 కల్లా పూర్తవుతుంది. అండ్ ఫుల్ స్కేల్ ప్రొడక్షన్ అయితే 2030 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అది ఏ ఆటంకం లేకుండా జరిగితే. దిస్ ఈస్ బుల్ నేను ధనుష్ సైనింగ్ ఆఫ్. బై.